సో డియర్ ఆస్పిరెంట్స్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2 కిడ్నీలు పోయే స్థితిని ఈఎస్ఆర్డి లేదా యురేమియా అంటాం. సో విలియం జే కాఫ్, వాడి పేరేంటంటే విలియం జే కాఫ్. ఈ విలియం జే కాఫ్ అనే సైంటిస్ట్ అనేవాడు ఏం చేశాడంటే, మనకి 9th క్లాస్లో డిఫ్యూషన్ అండ్ ఆస్మాసిస్ ఇలా ప్రాసెస్లు వస్తాయి కదా. సో అటువంటి ప్రిన్సిపల్స్లో డిఫ్యూషన్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకొని చేసిన ఒక ప్రాసెసే ఒక రకమైన మెటీరియల్, అది ఒక రకమైన మెజర్మెంట్ ఆర్ ఒక దీన్ని కనిపెట్టాడండి, మిషన్ని కనిపెట్టాడు. ఆ మిషన్ పేరే డయాలసిస్ మిషన్. దాన్నే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్తాం అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఏం చేస్తారంటే, మన బాడీలో వారం రోజులు లేదా అంతకుముందు వేస్ట్ మెటీరియల్, నైట్రోజన్ సబ్స్టెన్స్ అన్నీ కూడా బయటికి పంపించడం వీల్లేని పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్గా మన తాలూకు మెయిన్ ఆర్టరీస్ నుంచి ఏం చేస్తారంటే, బ్లడ్ అంతటినీ కూడా తీసి ఒక డైలైజర్ మిషన్ అని ఉంటుంది, ఆ డైలైజర్ మిషన్లోకి పంపిస్తారనమాట. యాక్చువల్గా బ్లడ్ అనేది బయటకు వచ్చేటప్పుడు క్లాట్ అయిపోతుంది కాబట్టి బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే హిపారిన్ని కలుపుతారనమాట. ఆ హిపారిన్ని కలపడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ అనేది గడ్డకట్టకుండా మూవ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఛానల్స్ రూపంలో ఉంటుందన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతుంది. ఈ డైలైజర్ మిషన్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే, ఒకవైపు ప్యూరిఫై బ్లడ్ని, ఇంకోవైపు ఇంప్యూర్ బ్లడ్ని పెడుతుంటారు అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే, ఈ డైలైజర్ మిషన్ అనేది ఈ ఛానల్స్ ద్వారా దాన్ని సెపరేట్ చేస్తుంది అనమాట. సెపరేట్ చేసి నైట్రోజన్ సబ్స్టెన్స్ అంతటిని ఒక సీసాలోకి, ప్యూరిఫై అయిన బ్లడ్ని ఇంకో సీసాలోకి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక రకమైన ప్రిన్సిపల్ డిఫ్యూషన్ అనేది పనిచేస్తుందండి. ఆ డిఫ్యూషన్ మెథడ్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే ఆస్మో రెగ్యులేషన్ ద్వారా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆస్మో రెగ్యులేషన్ అంటే లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్, అంటే తక్కువ నుంచి ఎక్కువ బ్లడ్ అనేది ట్రావెల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా ప్యూరిఫై అయిన బ్లడ్ని అంతటినీ కూడాను మళ్ళీ ఏం చేస్తారంటే, యాంటీ హెపారిన్ ఒక కెమికల్ సబ్స్టెన్స్ని కలిపి దాన్ని మన దాకా వెయిన్స్ ద్వారా కానీ మళ్ళీ లోపలికి పంపిస్తూనే ఉంటారనమాట. సో ఈ విధంగా పంపించేటప్పుడు మొత్తం ఓవరాల్గా 3 to 6 అవర్స్ అనేది ఈ ప్రాసెస్కి జరగడానికి పట్టే సమయం అండి డయాలసిస్. సో అందువల్ల ఏమవుతుందంటే, ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో 3 నుంచి 6 గంటలు ఉండడం చాలా కష్టం కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మన కిడ్నీలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏం చేయాలంటే 3 నుంచి 4 లీటర్లు పెర్ డే తాగాలి, వాటర్ అనేది తాగాలి. అట్ ద సేమ్ టైం ఏదైనా ఫుడ్ మెటీరియల్ తిన్నప్పుడు బాగా నమిలేసి మింగేసి లోపలికి పంపించాలన్నమాట. గాబరగా తినేయకూడదు. అట్ ద సేమ్ టైం ఫ్యాట్ సబ్స్టెన్స్ను ఫుడ్ మెటీరియల్ తగ్గించుకోవాలి. అండ్ వాటర్ అనేది విపరీతంగా తాగుతూ ఉండాలన్నమాట. తాగమన్నారు కదా అని అలా తాగడం కాకుండా ఎంతమంది తాగాలో అంతవరకు తాగుతూ మన తాలూకు కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లైక్ ఆల్కహాలిక్ పర్సన్స్ కానీ, లేకపోతే సిగార్స్ కానీ, స్మోక్ చేసే వాళ్ళు కానీ వీటికి దూరంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాటికి దూరంగా ఉంటే ఆటోమేటిక్ కిడ్నీలు అనేవి బాగుంటాయి. అండ్ కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగినా సరే కిడ్నీలు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే, మనకి బాగా హిమోడయాలసిస్ ఆర్ ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి అడిగితే ఈ విధంగా రాస్తే సరిపోతుందండి. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ టాపిక్ గురించి చెప్పుకుందాం. సో ఈ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని కొంచెం ముందు తీసుకెళ్ళి కొంచెం మంచి లెసన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటామని చెప్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.